ముందుగా విష్ణు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏమి? రమణ గారి వ్యాఖ్యలు రాజకీయంగా మరి ఇది మంచి పద్ధతేనా? ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల ఆయనకి అప్రతిష్ట కాదా? దేశ స్థాయిలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తికి, ప్రతిష్ట తెచ్చుకున్న వ్యక్తికి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎన్వి రమణ గారు ఆయన ప్రస్థానం ప్రారంభమైందే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంలో తెలుగుదేశంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు అని చెప్పని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఒక న్యాయ వ్యవస్థలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభిప్రాయ భావాలతో ఏకీవించేటటువంటి వారందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించడము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆయనకి అనేక సందర్భాల్లో ప్రోత్సహించడము, ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి తోడ్పడటము, ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. కానీ బయట ఒక నానుడైతే ఉంది, ప్రజలు కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ మాట్లాడుకుంటారు. ఎంవి రమణ గారు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అనేక విషయాల్లో అని చెప్పని అందరూ కూడా అనుకునేటటువంటి వాళ్ళు. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, అంతర్గతంగా ఏం జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రారంభ దశలో పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి కులతత్వం అనాలో లేకపోతే ఏమనాలో ఒక రకమైనటువంటి ఇదితో కూడుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి బయట అందరూ కూడా మాట్లాడుకునేవాడు. కానీ 2-3 సందర్భాల్లో ఆయన రాజీనామా చేసిన తర్వాత, ఆయన శేష జీవితం గడుపుతున్న తర్వాత అనేక రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన శేష జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో కొన్ని చోట్ల కొంతమంది పిలిచినప్పుడు ఆయన మనసులోని మాటని బయట వ్యక్తీకరించడం జరిగింది. ఇందాక వైఎన్ఆర్ గారు క్వశ్చన్ చేసినట్టు, ప్రశ్నించినట్టు, మాట్లాడినట్టు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరిని ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే ఉన్నటువంటి సంబంధం ఏంటి? చీఫ్ జస్టిస్గా ఉంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కలవచ్చా, మాట్లాడచ్చా, సహాయ సహకారాలు అందించచ్చా, లేకపోతే ఆయనే బాధపడిపోవచ్చా, లేకపోతే బెయిల్ కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్ఫీర్ కావచ్చా, ఇప్పించేటటువంటి కార్యక్రమం చేయొచ్చా, ఒత్తిడి తీసుకురావచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీనికి ఆయన మీద ఉన్నటువంటి వాస్తవాలు లేకపోతే ప్రచారాలకి ఆయనే సమాధానం చెప్పినట్టుగా ఉంది. నా నైజం ఇది, నా అంతర్గతం ఇది, నాకు సంబంధించినటువంటి ప్రొఫైల్ ఇది అని చెప్పని తెలుగుదేశానికి అంతర్గత సహాయకారిగా, అంతర్గత బలపరిచే వ్యక్తిగా ఆయన ఉన్నారు అని చెప్పని ఆయన మాటల ద్వారానే అర్థమైంది. అట్లాగే శైలజా కిరణ్ గారి దానికి సంబంధించినటువంటి మా సభలో కూడా ఆయన మాట్లాడాడు. ఏంటి ఈనాడికి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీకి ఏంటి అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది, ప్రజల సొమ్ము మళ్లించబడుతుంది అని చెప్పని అనాదిగా గత 10-15 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా దాని మీద ఒక పోరాటం జరుగుతుంది. సుప్రీంకోర్టులో దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో దీని గురించి కామెంట్ చేసింది. ఇలాంటి సందర్భంలో ఆయన మాట్లాడచ్చు. ఆవిడ అనేక రంగాల్లో బాగా పనిచేశారు, ఆ సంవత్సరం పైకి తీసుకొచ్చారు, ఈ సంవత్సరం పైకి తీసుకురాని చెప్పొచ్చు. బట్ కానీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అని అంటే ఎవరు ఆవిడని హెరాస్మెంట్ చేశారు, ఎవరు ఆవిడ మీద అక్రమంగా గడిపారు అని అంటే ఎవరు అక్రమంగా, ఎవరు అన్యాయంగా వాళ్ళ మీదకి వెళ్ళారు అని చెప్పని విషయం ఉంటుంది. అంటే ఆయన ఒక పక్కన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, రాజశేఖర రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన యాటిట్యూడ్ ఉన్నది అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఎందుకని తర్వాత ఆయన కూడా అమరావతిలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతంలో ఆయన కూడా కొన్ని భూములు కొన్నారు. ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి భూములు కొన్నారు. ఎవరైనా చేస్తారా ఆ పని? ఎవరైనా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారా? అది కూడా కాకుండా అమరావతి రైతులకి పెట్టుబడి పెట్టి జయరాం గారు చాలా ఇదిగా ఉన్నారు, చాలా అండగా ఉన్నారు, న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఎన్వి రమణ గారికి వేరే రూపం ఉంది, వేరే ముసుగు ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇప్పుడు తొలగిపోయింది. అది ఆయన మాటల ద్వారానే 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి దాని మూలంగా ఆయన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆలోచన అంతా కూడా ఆయన అభిప్రాయాలన్నీ కూడా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పని స్పష్టంగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన ముసుగు తొలగింది. ఎన్వి రమణ గారిని కూడా మనం తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమే అనుకోవాలి, తెలుగుదేశానికి మద్దతుదారుడే అనుకోవాలి, తెలుగుదేశంలో క్రియాశీలకంగా తెలుగుదేశం అభ్యున్నతి కోరుకునేటటువంటి వ్యక్తి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది, వచ్చింది అని చెప్పని ఎన్వి రమణ గారి గురించి మాట్లాడచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్వి రమణ గారు డైరెక్ట్ గా తెలుగుదేశంలో జాయిన్ అయిపోవచ్చు. నాకు చిన్న డౌట్, మీరు ఏమనుకోవద్దు. ఆయన ఓపెన్ అయిపోయారు, మీరు అంతకంటే ఘాటుగా ఓపెన్ అయ్యారు. ఎంత కాదన్నా ఆయన ఇంకా మరి వ్యవస్థలో కొంత పట్టుండే అవకాశం ఉంటుందిగా, మీకేం ఇబ్బంది ఏమి రాదు కదా. అంటే అలాగా సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నైజం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారు కానీ లేకపోతే ఎంవి రమణ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సమాజానికి తటస్థవాదులుగా, ధర్మం చెప్పేవాళ్ళుగా, న్యాయం చెప్పేవాళ్ళుగా పైగా అలా కనపడుతూ వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా తెలుగుదేశం వర్ధిల్లాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు కొనసాగాలని చెప్పని, ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదని, మనకు సంబంధించినటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రాష్ట్రంలో బలంగా పరిపాలన చేయాలి అని చెప్పనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ముసుగు మనం తీయటం కాదు, ముసుగుని వాళ్లే తొలగించుకున్నారు. ఈ ముసుగు తొలగటం కూడా ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ప్రజలు చూస్తున్నటువంటి దానికి కానీ ఆయన ముసుగు తీసుకుని ఈ రకంగా నిన్న జయరామ్ గారి సభలో మాట్లాడింది కానీ, కిరణ్ గారి దాంట్లో మాట్లాడింది కానీ ఇవన్నీ కూడా ముసుగు ఆయనే తొలగించుకున్నారు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఈ సమాజం శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే పెద్ద మనిషిగా ఆయన చలామణి అవుతూ ఈ రకంగా ప్రజలు రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆయన తప్పు పట్టే విధంగా ఉండకుండా ఇప్పటిదాకా ఆయన కొనసాగారు. ఇంకా సాధ్యపడుతుంది. ఆయన క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎంత బాధపడిపోయారో ఆయన మాటల్లో కనపడింది. అదేదన్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టారా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటిది కానీ సిబిఐ కానీ ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని, వాస్తవాలను బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా దాన్ని తొక్కి పెట్టారా, ఇవన్నీ విషయాలు కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. అంతే తప్ప అపవాదుని ఒకళ్ళ మీద వేసేసి అన్యాయంగా అరెస్ట్ చేశారని, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆయన తెగ బాధపడిపోతాం. సంఘటన జరిగిన 20 నెలల 3 సంవత్సరాల తర్వాత కూడా తెగ బాధపడిపోతున్నాడంటే ఆయన ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారో, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పనేది నా యొక్క అభిప్రాయం. అంటే నేను ఇందాక అన్నది ఆయనకి ఇంకా వ్యవస్థలో పలుకుబడి పట్టు ఉంటుందేమో కదా. సరే, ఆ విషయం జనార్దన్ రెడ్డి గారిని కూడా అడుగుదాం. మీకేమన్నా మళ్ళీ కొత్త ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, నా గురించి ఇటు మాట్లాడతారా అని కోపం ఏమైనా వస్తుందేమో వారికేని? అంటే సార్ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా, మనం మాట్లాడుకున్న దాంట్లో తప్పేముందా? ఆయన మాటలు, ఆయన యొక్క విశ్లేషణ, ఆయన అభిప్రాయం అదే నిజాలనే కదా మనం ఈరోజు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఏబి వెంకటేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, నిమ్మగడ్డ రమేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఈయన ఇన్ఫ్లుయెన్స్ కానీ అంతా కూడా ఒక సర్కిల్లోనే ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన దాంట్లోనే వాళ్ళ ప్రభావం ఉంటుంది తప్ప ఇన్ జనరల్ పబ్లిక్లో కానీ, జనరల్గా చూసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తటస్థవాదులు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళ కోణం ఒక కోణం అనమాట. ఆ కోణం ఏంటనేది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే మనవాడు చెప్పాడు కాబట్టి అని అనుకుంటారు. అంతే తప్ప ఈ సమాజం మొత్తం ఇలాంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్లో అయితే 100% ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మారుతున్నటువంటి సమాజంలో ఈయన ఈ మాట ఎందుకు మాట్లాడే కాదు సార్, ఈయన ఈ మాట ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈయన ఎందుకు బాధపడ్డాడు? ఆ రోజు వీళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర వచ్చారని చెప్పి ఈయన ఎందుకు ఇప్పుడు ప్రస్తావించారు? లేకపోతే ఇంకొకరిని నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపారని చెప్పి అన్నారు? ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఏంటంటే
సమాజంలో తటస్థవాదులుగా పెద్దవాళ్ళుగా చలామణి అవుతూ తెలుగుదేశానికి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కూడా సమాజం తప్పుగా భావించదు. అది ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకుని ఆయన వీళ్ళని కలిశాడు, ఎందుకుని ఆయన బాధపడ్డారు, ఎందుకుని ఆయన ఇబ్బంది పడ్డారంటే అదంతా కూడా ఒక సర్కిల్ అన్నమాట, ఒక వ్యవస్థ. మన ఒక ఏమంటారంటే అది దాని కుల వ్యవస్థ, లేకపోతే కుటుంబ వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, ఏ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన ఈరోజు ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇక మీదట పెద్ద మనిషిగా, తటస్థవాదిగా, అందరి శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తిగా రమణ గారి చలామణి అవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.